మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ దాచపల్లిలో గతంలో ఎప్పుడు చేయని అవినీతి పనులు టీడీపీ నేతలు చేస్తున్నారు. గురజాలలో ఎమ్మెల్యే ఎరపతినేని అనుచరులు చికెన్ స్కామ్ కి పాల్పడుతున్నారు. దాచపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన రేటుకే చికెన్ అమ్మాలని హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల బెదిరింపులకి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. గురజాల నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల ఆగడాలకి అడ్డు అడుపు లేకుండా పోతుంది. అధికారులు తక్షణమే స్పందించి చికెన్ స్కామ్ ని వెంటనే అడ్డుకోవాలని కోరుతున్నారు. చికెన్ స్కామ్ కోడి కుంభకోణం అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా. రాష్ట్రంలో మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 3-4 కోళ్లు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోళ్ల ఫారాల నుంచి. కానీ గత 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ తెరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు 120 రూపాయలు 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు, ఏదబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు 2000 కోళ్లు అమ్ముతారంట, సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి. ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం, మాచవరం మండలం, పిడుగురాళ్ల మండలం, పిడుగురాళ్ల పట్టణాలకు తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక 6 నుంచి 10 కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు.